మేలుకరమైందా లేదా అని మీకు మీ హృదయంలో ఒక ఆలోచన వచ్చుండొచ్చు. వచ్చింది అంటే అర్థం ఏంటి? మీ గురించి మీరు మీ ఆత్మను గురించిన ఒక నిర్ణయం తీసుకునే నాలెడ్జ్, ఆ జ్ఞానం మీకు వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఈరోజు దీంట్లో ఉన్న మాట ఏంటో తెలుసా? నూతనంగా జన్మించడం అంటే సాదృశ్య రూపమైంది. దేని గురించి చెప్పబడుతుందో తెలుసా? ఈ మాటలన్నీ కూడా బాప్తీసం గురించి చెప్పబడుతుంది. మనం బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు వారని ఎరిగి రేపటి దినం ఏం జరుగుతుందో నేను ఈరోజే దేవుని కొరకు నిలబడతాను. ఇప్పుడు మన ఊరంతటిని కూడా బంధించేసి బయటికి వెళ్ళే అవకాశం రేపటి నుంచి లేదు అని మనకు తెలిస్తే ఒకవేళ ఏం చేస్తారు? ఈరోజే నర్సీపట్నం వెళ్ళిపోయి ఏం చేస్తారు? సౌత్ సెంట్రల్లో మోరు లేదంటే అన్ని షాపులు ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తారు? ఒక ఖర్చు పెట్టి ఏం చేస్తారంటే మొత్తం మనకు కావాల్సిన సామాగ్రి అంతా ఈరోజే కొనుక్కుంటారా లేదా? మరి రేపటి దినం యేసుప్రభువు వారు చెప్పినట్టు రేపటి దినం మనది కాదన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎక్కడున్న నికోదేము రాత్రే రేపు ఏమవుతుందో తెలీదు. ఈరోజు రాత్రి ఇప్పుడే ఏమైపోయాడు తెలుసా? యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి ఇంతసేపు నికోదేము గురించి యేసుప్రభువు వారికి నికోదేముకి మధ్య ఉన్న సంభాషణ మధ్యలోనికి మనం అందరం కూడా వెళ్ళామా లేదా? వెళ్ళిన మనం ఇలా చెప్పడానికి మీ అందరిని చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రసంగం కంటే చాలా ఇంకా ఎక్కువ విషయాలు మీరు నేర్చేసుకున్నారు. ఖచ్చితంగా చెప్పగలను. అంతా అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెట్టిన తర్వాత చూడండి, ఆ మాటలు చాలా మంచి మాటలు. ఈరోజు అలా ధ్యానించిన మాటలు చాలా విలువైన మాటలు. ఈరోజు రాత్రి నికోదేము ఏమయ్యాడు తెలుసా? నూతన సృష్టిగా నికోదేము మార్చబడ్డాడు. నీవు కూడా నూతన సృష్టిగా మార్చబడాల్సిన అవసరం ఉంది. ఓకేనా? దేవుని ఒక వాక్యం. మరి నూతన సృష్టిగా ఎలా మార్చబడతాం? వాక్యం చేత మార్చబడతాం. ఓకేనా? మీరు అందరూ పడుతున్నారు. అది నూతన సృష్టికి ఎలా మార్చబడతాం? వాక్యం చేత ఎప్పటికప్పుడు సవరించబడతా ఉంటాం. ఎప్పటికప్పుడు సవరించబడతా ఉంటాం. ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ మొబైల్ ఫోన్ కూడా ఎప్పటికప్పుడు ప్రతి 6 మంత్స్కి 3 మంత్స్కి 1 ఇయర్కి ఏమొస్తుంది తెలుసు? ఇందులోనికి ఫోను అదే, కానీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అప్డేట్ రాలేదనుకో, పాత వెర్షనే అలాగే వాడేస్తున్నాం అనుకో. నూతనమైన అప్డేట్స్ని మనం ఏం చేయట్లేదు, క్లిక్ చేయట్లేదు అనుకో, ఈ ఫోనే కొన్ని రోజులకి ఏమవ్వదు, పని చేయదు. ఇది ఉపయోగకరంగా ఉండదు. నేను